యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు కూడా దేవుని బిడ్డలే అవుతారు. అన్యులు అనగా రక్షణ లేని వారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, దేవుని దగ్గరికి రాని వాళ్ళు, లోక ఆశలతో జీవిస్తున్న వారిని అన్యులు అని అంటారు. ఒకప్పుడు మనము కూడా అన్యులమే. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనము దేవుని బిడ్డలం అయ్యాము. ఇజ్రాయేలు సంతానంలో మనము కూడా పాలివారం అయ్యాం. అయితే కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 22. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు మనకి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది కావాలో తండ్రి అయినటువంటి దేవుడు మనకి సమస్తము సమకూరుస్తాడు.